దేవుడికి వందనాలు, ఇషాకయ్య గారికి నా వందనాలు. ఇప్పుడు మా ఆయనకి ఒంట్లో బాగలేదని కేజీహెచ్లో జాయిన్ చేసాం. జాయిన్ చేసిన తర్వాత మా ఊపిరితిత్తు పాడైపోయింది, లివర్ పాడైపోయింది, ఈయన చనిపోతారు, పెద్ద ఆపరేషన్ పడుతుంది అనేసి అన్నారు. అలాగే అనేసి అన్నాం. ఆపరేషన్ పడుతుంది అనేసి అతనితో నేను తెలియనివ్వలేదు, చెప్పలేదు. అతను చచ్చిపోతాడు అనుకున్నాం. వాళ్ళ కుటుంబం అందరూ వచ్చి చూసి చివరి చూపు చూసి వెళ్ళిపోయారు. అతను మరి బతకడు, ఆమె హాస్పిటల్ గట్ట తిప్పక అతనికి మరి బతికే పరిస్థితి లేదు, మందులు గట్ట మరి పెట్టక డబ్బులు వేస్ట్ చేయక అనేసి వాళ్ళ కుటుంబం అందరూ చెప్పేసి వెళ్ళిపోయారండి. ఈ జనం అందరూ చూసి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక 2 రోజులు 3 రోజులు మందులు ఓడాను. అప్పటికి తైలాభిషేకం నూనె మా దగ్గర ఉన్నాయి. ఇప్పటికి 3 సంవత్సరం నుంచి ఇక్కడికి వస్తేనే ఉన్నాం అన్నమాట. ఈ తైలాభిషేకం నూనె ఉంది. తండ్రి, నాకు వెనక ముందు ఎవరు లేరు, నీకు తెలుసు కదా, నా భర్తని బతికించు, నేను మందులు వేయను, హాస్పిటల్కి తీసుకెళ్ళను, నేను ఏంటంటే అనేక మందిలోనూ నేను సాచుకుని చెప్తానయ్యా అని ఒకటే ప్రార్థన చేసి 24 గంటల అతనికి నూనె నోట్లో నూనె వేయడం, ఒంటి నిండా తైలాభిషేకం నూనె పోయడం అలా పోస్తుంటే అప్పటికి ఏమైందంటే మందులు కూడా నేను వాడడం లేదండి. ఇటువంటి మనిషి ఒక నెల రోజుల్లో ఈ రకంగా తయారయ్యారండి. దేవుడు మమ్మల్ని బతికించి అతనికి ఆయుష్ పొడిగించాడు. దేవుడికి నేను ఏం చేసిన రుణం తీర్చలేను. చిన్న సాధికుని దేవుడు దీవించును గాక.